నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్రికెటర్ శ్రీచరణిని అభినందించిన చంద్రబాబు, లోకేష్. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు. కాసేపట్లో ఎక్సైజ్ కస్టడీకి నకిలీ మద్యం కేసు నిందితులు. 7గురిని 5 రోజుల పాటు ప్రశ్నించనున్న అధికారులు. వందే మాతరం అనేది ఒక మంత్రం, సంకల్పమన్న ప్రధాని. సామూహిక గీతాలాపన భారతీయుల్లో కొత్త శక్తిని రేకెత్తిస్తోందని వ్యాఖ్య. మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా సామూహిక గీతాలాపనలు. గేయాలాపనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత, ప్రజాప్రతినిధులు. వచ్చే ఏడాది భారత్లో పర్యటనకు సిద్ధమవుతున్న ట్రంప్. వాణిజ్య సంబంధాలు బలోపేతమే లక్ష్యమని వెల్లడి. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి, మిథాలీ రాజ్కు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సాధించినందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పంచుకున్నారు. వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత మహిళల సత్తా చాటారని, ఎంతో మందిని ఆదర్శంగా నిలిచారని సీఎం ప్రశంసించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ చైర్మన్ రవినాయుడులు ఘన స్వాగతం పలికారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని వేడుకలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఢిల్లీలో జరిగిన వందే మాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా ప్రజలంతా సామూహికంగా వందేమాతరం గేయాలాపన చేశారు. అనంతరం మోదీ స్మారక స్టాంపు, నాణ్యాన్ని విడుదల చేశారు. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టల్తో ప్రత్యేక వీడియోను మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ప్రధాని వందే మాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమన్నారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. వందే మాతరం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. వందే మాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని ప్రధాని అన్నారు.
वंदे। అనంతరం మాట్లాడిన ప్రధాని వందే మాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అన్నారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. వందే మాతరం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. వందే మాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని ప్రధాని అన్నారు. वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है। वंदे मातरम ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है। वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है। ये हमारे आत्मविश्वास को, हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है कि ऐसा कोई संकल्प नहीं, ऐसा कोई संकल्प नहीं जिसकी सिद्धि न हो सके, ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके। साथियों, हर गीत, हर काव्य का अपना एक मूल भाव होता है, उसका अपना एक मूल संदेश होता है। वंदे मातरम का मूल भाव क्या है? वंदे मातरम का मूल भाव है भारत मां भारती, भारत की शाश्वत संकल्पना, वो संकल्पना जिसने मानवता के प्रथम पहर से खुद को गढ़ना शुरू कर दिया, जिसने युगों युगों को एक एक अध्याय के रूप में पढ़ा, अलग अलग दौर में अलग अलग राष्ट्रों का निर्माण, अलग अलग ताकतों का उदय, नई नई सभ्यताओं का विकास, शून्य से शिखर तक उनकी यात्रा और शिखर से पुनः शून्य में उनका विलय, बनता बिगड़ता इतिहास, दुनिया का बदलता भूगोल, भारत ने ये सब कुछ देखा है। వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ నుంచి ఈ నెల 26 వరకు దేశవ్యాప్తంగా కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించనున్నారు. వందే మాతరం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైంది. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పలుచోట్ల వందే మాతరం గీతం ఆలపించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పర్యటనలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడ వందే మాతరం గేయాన్ని ఆలపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిల్చుని వందే మాతరం పాడారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఎన్సీసీ విద్యార్థులు వందే మాతరం పాడి ఆలపించారు. ఎలాంటి పరిస్థితుల్లో వందే మాతరం గీతాన్ని రచించాల్సి వచ్చిందో ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ 500 మంది ఎన్సీసీ విద్యార్థులు ఆలాపన చేశారు. కర్నూలులోని మాంటిస్సోరీ పాఠశాల ఉపాధ్యాయులు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద వందే మాతరం ఆలపించారు. అనంతరం భారత్ మాతాకు జై అంటూ నినదించారు.
కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ సమాచార ప్రచార శాఖ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో వందే మాతరం గీతం ఆలాపన కార్యక్రమం నిర్వహించింది. స్థానిక రాజీవ్ గాంధీ బాలికల పాఠశాలలో ప్రాంగణంలో విద్యార్థులంతా ముక్త కంఠంతో వందే మాతరం పాడి ఆలపించారు. వందే మాతరం స్మారకోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. భారతావని మొత్తం వందే మాతరం గీతాన్ని ఆలపిస్తూ పులకించిపోతోంది. ఇందులో భాగంగా రైళ్లలోనూ ప్రయాణికులు సామూహిక గేయాలాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలులో వందే మాతరం గేయాన్ని ఆలపించారు. సరిగ్గా ఉదయం 9:50 ప్రయాణికులంతా ఒకేసారి నిల్చుని సామూహిక గీతాలాపనలో పాల్గొన్నారు. వందే మాతరాన్ని లయబద్ధంగా పాడుతూ దేశభక్తిని చాటుకున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు సహా బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సంబంధిత అధికారులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కల కేసును జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్, రైల్వే స్టేషన్లు, మైదానాల లోపలికి వీధి కుక్కలు వెళ్లకుండా కంచెలు వేయాలని సూచించింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఏ కారణం చేతనైనా వీధి కుక్కలను మళ్లీ పట్టుకున్న చోటే వదిలివేయవద్దని ఆదేశించింది. వీధి కుక్కలు ఎక్కువ కనిపించే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఎన్హెచ్ఏఐకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కని ఆ శిశువులను విక్రయిస్తున్న మహిళ, ఆమె కుటుంబ సభ్యుల గుట్టు రట్టయింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొండిదెల గ్రామానికి చెందిన ఓ మహిళ నిన్న తెల్లవారుజామున 5 గంటలకు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బాలింత సోదరి స్థానికంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వైద్యులకు చూపించి అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి చేరుకొని పసికందును జిల్లా కేంద్రంలోని శిశు సంరక్షణ శాఖకు తరలించారు. బాలింత ఆమె తల్లిదండ్రులతో ఆసుపత్రికి చేరుకొని తమ బిడ్డను తమకు ఇవ్వాలని రోధించింది. బాలింతను గమనించిన వైద్యురాలు గతంలో ఆమెకు డెలివరీ చేశారని, అప్పట్లో ఆమెకు వివాహం కాలేదని తెలిపారు. అధికారులకు సమాచారం ఇచ్చి బాలింతతో పాటు ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో బాలింత 2 పిల్లలకు జన్మనివ్వగా కుటుంబ సభ్యులు విక్రయించారని స్థానికులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం ధనియాని చెరువు గ్రామంలో గుప్తనిధుల ముఠాను గ్రామస్తుల సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. గుడిని చుట్టుముట్టారు. శబ్దాలను విన్న గుప్తనిధుల తవ్వకాల ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ముఠా సభ్యులను వెంబడించిన గ్రామస్తులు ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓ మహిళతో పాటు మరో 3 తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులను అన్నమయ్య జిల్లా మదనపల్లె, గాలివీడుకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విశాఖ గాజువాకలోని హిందూజా పవర్ ప్లాంట్ యాష్ ప్లాంట్లో కూరుకుపోయిన మూగజీవాల్ని స్థానికులు అతి కష్టం మీద కాపాడారు. మేతకు వెళ్లిన గేదెలు యాష్ ప్లాంట్ బూడిద ఊబిలో చిక్కుకున్నాయి. దీన స్థితిలో ఉన్న గేదెలను చూసిన రైతులు వెంటనే పవర్ ప్లాంట్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక యువకులు, రైతులు, గేదెల యజమానులు తాళ్ల సాయంతో ఊబిలో ఇరుక్కుపోయిన గేదెలను అతి కష్టం మీద బయటకు లాగి కాపాడారు. గతంలోనూ అనేక మూగజీవాలను యాష్ ప్లాంట్ ఊబిలో చిక్కుకొని చనిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మా ఒకటే చెప్తున్నా, ఈ యాజమాన్యం ఇరిగిపోయి పక్కకి యాస వెళ్ళిపోతే గేదెలకు మునిగిపోయి జీడితోట మునిగిపోయింది, గేదెలు మునిగిపోయినాయి. ఇవాళ జీడితోట పోతుంది. ఇవాళ గేదెలు 15 గేదెలు పోతే కష్టపడి ఇవాళ బయట తీసి నేను కొన్ని ఇబ్బందులు పడ్డారు. అవి 2 సూడి గేదెలు అవి సూడి పోయిందట. అవి ఒకటి 60-70 వేలు ఖరీదైన గేదెలు. రెండోది ఏంటంటే
పొల్యూషన్ బోర్డు ఎందుకు తక్షణం చర్య తీసుకోలేదు? అసలు ప్లాంట్లు నడిపించేటప్పుడు వాళ్ళకి ఈ పీసీబీ అని ఉన్నదా తప్ప ఇక్కడ విశాఖపట్నాన్ని ఎక్కడ పని చేస్తున్నట్టు కనపడలేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ నుంచి వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. మా ఈ 15 గేదెలు దిగబడిపోయి 24 గంటల లోపల ఉండిపోతే మా నాన్నగారు ఒక్కలే తిరుగుతున్నారు. ఒకవేళ చనిపోయినా సరే దానికి దిక్కుముక్కు అనేది ఎవడో ఉండడు, ఎవడో చెప్పడు కూడా. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. మేము ఆల్రెడీ కంపెనీకి ఒక హెచ్ఆర్ గారికి కాల్ చేసి అంటున్నారు, గార్డులు పంపిస్తాం తీసేస్తారంటే ఎన్ని రోజులు గార్డులు పంపిస్తారో ఎన్ని రోజులు తీస్తారో తెలియదు. నెక్స్ట్ ఏంటంటే మేము కూడా చచ్చిపోతామని దీనిగా వెళ్ళి చాలా బాధపడి అవి చచ్చిపోతాయి. ఆల్రెడీ 2 గేదెలు చచ్చిపోతాయి కూడా. అట్లా పిల్లలు పోయి చూటి గేదెలు అవి పిల్లలు పోయి. నెక్స్ట్ ఏంటంటే మేము ఎవరు వెళ్ళా సరే భయపడుతూ వెళ్ళాం తప్ప మేము ముందు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఫస్ట్ నుంచి ఇప్పుడు నుండి కాదు, మేము పుట్టకపోను కానీ మా నాన్నలు మేపిన కానీ గేదె అదే ప్లేస్ లో మేసి అదే ఇది. తర్వాత ఇంకా ఎక్స్ట్రా ప్లేస్ లో కంపెనీ ప్లేస్ లోకి వెళ్ళి ఏం మేయట్లేదు. అవి మా దీంట్లోనే మా భూమిలోనే మేస్తున్నాయి. మా భూమిలో మేయడానికి కూడా మాకు అర్హత లేదు మేపుకోవడానికి. రీసెంట్ గా అప్పుడు ఆ యాస పండు పూర్తిగా నిండిపోవడంతో ఆ యొద్ద నీరుతో పాటు ఆ యాస కూడా రైతుల భూములకు వదులుతూ, దాంతో పాటు మాకు సముద్రానికి వెళ్ళే ఉప్పుపార ఉంది. ఆ ఉప్పుపార ఉండడం వల్ల ఉప్పుపార మొత్తం 5 అడుగుల మేరకు ఆ యాస పెరిగిపోవడంతో ఈ గ్రామంలో ఉన్న ఆవులు కానీ, గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ మేత మేయడానికి వెళ్తేప్పుడు ఆ యొక్క యాసలో కురికిపోయి గత 3 రోజుల నుంచి బయటకు రాకుండా ఉండిపోవడం వల్ల చాలా వరకు చనిపోయి, రాత్రి గ్రామస్తులందరూ వెళ్ళి ఒక 15 ఆవులను కాపాడడం జరిగింది. కనీసం హెచ్ఎన్పిసి ఈ రోజుకి కూడా ఆ ఆవుల గురించి కానీ కనీసం తీద్దామని ఒక మానవత్వం కూడా లేకుండా మాకు ఎటువంటి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. కోట సెంటర్లోని ఈ షాపింగ్ మాల్లో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో షాపింగ్ మాల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ వల్ల కొందరు అస్వస్థతకు గురయ్యారు. షాపింగ్ మాల్లో ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలికి చేరుకున్నారు. పై అంతస్తు గోడలను పగలగొట్టి మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర గ్రామాల్లో నాటుసారా, గంజాయి రవాణా తయారీపై పోలీసులు దాడులు జరిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్, ఎక్సైజ్ శాఖ కలిసి ఉమ్మడిగా డ్రోన్ల సహాయంతో 75 మంది సిబ్బందితో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 7,500 లీటర్ల బెల్లం ఊటలను గుర్తించి నాటుసారా బట్టీలను ధ్వంసం చేశారు. కేరళలోని త్రిశూర్లో మొదటి ఏనుగును తరిమికొట్టేందుకు 2 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. 2 వారాలుగా కుతిరన్న ప్రాంతంలో ఒక మొదటి ఏనుగును విధ్వంసం సృష్టిస్తోందని అటవీ అధికారులు వెల్లడించారు. తరచూ నివాసాల్లోకి వస్తూ స్థానికులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తోందని తెలిపారు. ఆ ఏనుగును తరిమికొట్టే క్రమంలో అటవీ అధికారులకు గాయాలు కాగా వాహనం దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొదటి ఏనుగును తరిమికొట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే శిక్షణ ఇచ్చిన 2 కుంకి ఏనుగులను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి ఏనుగును ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తర్వాత కుంకి ఏనుగుల సాయంతో మొదటి ఏనుగును మరొక అడవిలోకి తరలిస్తామని వివరించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత్తో వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని, భారత్లో ఆయన్ను కలిసేందుకు తను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే భారత్లో పర్యటించేందుకు ఏమైనా ప్రణాళికలు చేస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ట్రంప్ పర్యటనపై శ్వేతసౌధం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. Great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. No, you're planning to go to India next year, sir? It could be, yeah. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది.
ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.